చక్కెర పొంగల్కండి గ్లాస్ బియ్యము, ఒక 5 చెంచాలు పెసరపప్పు వాష్ చేసుకొచ్చాను. నాని కొద్దిసేపు దీంట్లో 2 చెంచాలు నెయ్యి వేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక యాలక్కాయ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. 2 విజిల్ రానిచ్చి ఇంకొక విజిల్ రాకుండా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉంచేస్తే ఆపేయచ్చు. స్టవ్ కుక్కర్లో పెట్టేస్తే బాగుంటుంది అన్నం. బియ్యం ఎన్ని తీసుకుంటే పంచదార అంత తీసుకోండి. చక్కెర పొంగల్కి వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. అర కేజీ బియ్యానికి 50 గ్రాములు వేయండి. కేజీ బియ్యం తీసుకుంటే 100 గ్రాములు వేయండి పెసరపప్పు. ఇలా ఉన్నప్పుడు పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి. నెయ్యి ఎక్కువే పట్టుద్ది. ఒక గ్లాస్ దాకా, చిన్న గ్లాసు. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేపేసుకోవాలి. ఒక 3 యాలక్కాయలు కూడా వేసుకోండి. యాలక్కాయలు మిక్సీ పట్టుకుని వేసుకోండి, లేకపోతే గింజలు తీసి శుభ్రంగా మెత్తగా కొట్టి వేసుకోండి. అప్పుడు స్మెల్ బాగా వస్తుంది. ఇలా వన్ టైంలో యాలక్కాయలు వేసేయండి, యాలక్కాయ పొడి. వేగినాక ఆపేసేయటమే. స్టవ్ వేగిన ఎర్రగా ఆపేసాను. ఇదిగోండి రైస్లో పోసేయటమే. పాకం తీగ పాకం వచ్చే చాలు. ఇవి కూడా వేపేసుకుని కూడా నేతితో పాటు వేసేసుకోవటమే. ఇంతేనండి చక్కెర పొంగలి.